రెండు కిడ్నీస్ సరిగా పనిచేయకపోతే కిడ్నీ పనితనం తగ్గిపోతే బాడీలో విష పదార్థాలు అనేవి పేరుకుపోతాయి. అదేవిధంగా కేవలం విష పదార్థాలు మాత్రమే కాకుండా కిడ్నీస్ మనకు సరైన మూత్రాన్ని తయారు చేస్తాయి. సో ఈ మూత్రం అనేది రావడం తగ్గిపోతుంది. అంటే బాడీలో వాటర్ అనేది జామ్ అయిపోతుంది. సో బాడీ అంతా ఉబ్బిపోవడము, కాళ్ళు ఉబ్బిపోవడము, బాడీ అంతా ఉబ్బిపోవడం, మొహం వాపు రావడము, అదేవిధంగా ఈ వాటర్ అనేది ఊపిరితిత్తుల్లో చేరుకోవడం వల్ల ఆయాసం రావడం అనేది జరుగుతాయి. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఈ సోడియం, పొటాషియం, ఉప్పు శాతాలు తేడాలు వస్తాయి. చాలామందికి సోడియం పడిపోవడం జరుగుతుంది, దానివల్ల మత్తుగా అవుతారు. కొంతమందికి పొటాషియం అనేది పెరిగిపోతుంది, దానివల్ల హార్ట్ బీటింగ్ అనేది ఇబ్బంది జరుగుతుంది, హార్ట్ బీటింగ్ పడిపోవడం అనేది జరుగుతుంటుంది. కొంతమందికి యాసిడ్స్ అనేవి జామ్ అయిపోతాయి. కిడ్నీస్ మామూలుగా యాసిడ్ ఉత్పత్తిని నియంత్రణ చేస్తూ ఉంటాయి, ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయో బాడీలో యాసిడ్స్ అనేవి జామ్ అయిపోతాయి. దానివల్ల విపరీతమైన ఆయాసం రావడము, పేషెంట్ మత్తుగా మారిపోవడం అనేది జరుగుతుంది.